ప్రజా నాయకులు, సమాజ సేవకులు, మార్గదర్శి, సాంప్రదాయాలను గౌరవించడం, ధర్మాన్ని పరిరక్షించడం ఆయన నమ్మే సిద్ధాంతాలు. భారతీయ సంస్కృతిని కాపాడేందుకు మరియు భావితరాలకు అందించేందుకు ఎంతగానో నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ఈరోజు బస్సు సర్వీసుల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుష్మాండ బలి ప్రదానం చేసి గుమ్మడికాయను మరియు కొబ్బరికాయను వెచ్చించి హారతి ఇచ్చి బస్సును మొదలుపెట్టేందుకు సిద్ధం చేయటం జరిగింది. భక్తులందరికీ, ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. మనందరికీ తెలుసు 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన పళని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి భక్తులు సులభంగా వచ్చే విధంగా రవాణా సదుపాయం కల్పించాలని అక్కడ ప్రజలు, భక్తులందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి విన్నవించుకోవడం జరిగింది. ఈ మేరకు అడగంగానే వెంటనే దీనికి అంగీకారాన్ని ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తిరుపతి నుండి చిత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి మీదుగా పళనికి నేరుగా బస్సు సౌకర్యం ప్రారంభం అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈ సందర్భంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన భక్తులందరూ అడగంగానే ఈ యొక్క సమస్యపై దృష్టి పెట్టి కార్యాచరణ దాల్చి ఈరోజు మరి ఈ యొక్క బృహత్తరమైనటువంటి వేడుకకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పళని నుంచి విచ్చేసినటువంటి బృందం ప్రసాదాన్ని అందించేందుకు వారు ఆహ్వానిస్తున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. తదుపరి అరకు వ్యాలీ కాఫీని విజిట్ చేసేందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని ఆహ్వానిస్తున్నాం. పూర్ణ కుంభం, మేళ తాళాలు, వాయిద్య నాదాలతో, పురోహితుల యొక్క ఆశీర్వచనంతో అంగరంగ వైభవంగా ధర్మాన్ని రక్షించే విధంగా ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమం
రవాణా సౌకర్యాన్ని కల్పించే విధంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క కోరికను వెనువెంటనే ఆచరణ శుద్ధిగా మార్చినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారికి ఈ సందర్భంగా భక్తులందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందుకని ప్రజల్లో ఒక నానుడి ఉంది. గౌరవ పవన్ కళ్యాణ్ గారు అనగానే ఒక భరోసా, ఒక మార్పు అని ప్రజలందరూ కూడా ఎంతగానో మెచ్చుకుంటూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పళని నుంచి విచ్చేసినటువంటి వారు ప్రసాదాన్ని అందించబోతున్నారు.